ఇటీవల కాలంలో తైవాన్కు చెందిన అనేక రకాల పండ్ల మొక్కలు తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ కోవలోనే ఇప్పుడు తైవాన్ నిమ్మ వచ్చి చేరింది. అయితే తైవాన్ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. ఇప్పుడిప్పుడే రైతులు అవగాహన పెంచుకొని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు ఇప్పటికే సాగు చేసి ఫలితాలను పొందుతుండగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హై డెన్సిటీ విధానంలో పండ్ల మొక్కల సాగు విస్తరిస్తోంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నాటడమే కాకుండా నాటిన ఏడాది నుండి దిగుబడి వస్తుండటంతో రైతులు ఈ విధానంలో సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తైవాన్ జామ, తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి వంటి అనేక పండ్ల రకాలు తైవాన్ నుండి వచ్చాయి. ఇప్పుడు నిమ్మ కూడా ఆ వరుసలో చేరింది. సాధారణ నిమ్మ తోటల్లో 2 నెలలు కాపు కాస్తే మరో 2 నెలలు ఉండదు. తైవాన్ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుంది. అందుకే చాలా మంది రైతులు ఈ రకాలను ఎంచుకుని సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. ఇక్కడ మాకు 20 acres ల్యాండ్ ఉంది. ఇంతకుముందు మొత్తం జామాయిలు ఉండేది. జామాయిలు తీసిన తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత మొత్తం హార్టికల్చర్ చేయాలనే ఉద్దేశంతో చూశాను. హార్టికల్చర్లో కూడా మనకి తొందరగా ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో నేను కొన్ని సెలెక్ట్ చేసుకుని తైవాన్ నిమ్మ అని పేరున్నాను. తైవాన్ నిమ్మ వేస్తే తొందరగా వస్తుంది, 1 yearలో క్రాప్ వస్తుంది, మనకి ఎక్కువ రోజులు లేట్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో తైవాన్ నిమ్మ వేయాలని డిసైడ్ అయ్యి తర్వాత కమర్షియల్ నర్సరీ దగ్గరికి వెళ్ళి తైవాన్ నిమ్మ తీసుకొచ్చుకున్నాము. కరెక్ట్గా 1.5 year అయింది. 1 year క్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగుంది. ఫస్ట్లో కొద్దిగా అందరూ ఏంటంటే తైవాన్ ఎందుకు వేస్తున్నారో దాని మార్కెటింగ్ లేదని కొంత ఇబ్బంది అన్నారు. కానీ వేసిన తర్వాత నాకేం పెద్ద అనిపించలేదు. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ₹10 అటు ఇటు కానీ పెద్ద వేరియేషన్ నాకు కనిపించడం లేదు. దాంట్లో దీంట్లో చూసుకుంటే ఏంటంటే దీని సైజ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన టోటల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఈక్వల్ 2 చూసుకున్నప్పుడు కాంపెన్సేట్ చేసినప్పుడు 2 ఈక్వల్ అయిపోతున్నాయి. అందువల్ల నాకేం ఇబ్బంది అనిపించడం లేదు. అందులో 1 year క్రాప్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇయర్ ఏం తీసుకోలేదు, మేమేమి కట్ చేసాము. లాస్ట్ క్రాప్ ఒకటి తీసాము. ఇంకా వస్తే మళ్ళీ సెకండ్ క్రాప్ నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది. ఇంకోటి డిసీజ్ కూడా తక్కువ వస్తాయి దీంట్లో. ఇది ఎక్కువ ఏంటంటే అది 100 చెట్ల కంటే ఎక్కువ దానికి లేదు. ఇది మామూలుగా ఏంటంటే 200 నుంచి 300 దాకా వేసుకోవచ్చు. కానీ నేను అంతగా వేసుకోలేదు. నేను 192 చెట్లు వేసాను ఎకరాకి. తైవాన్ చెట్లు వేసుకోవచ్చు. తొందరగా ఈల్డింగ్ వస్తుంది. మనకి ఎక్కువ రోజులు దానికోసం వెయిట్ చేయకుండా ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టకుండా మొదటి నుంచి మనకి ఈల్డింగ్ వస్తుంది. కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి మనం ఈల్డింగ్ తీసుకోవచ్చు. వాటికి ఏంటంటే 4th year 5th year దాకా మనకి ఈల్డింగ్ రాదు. అప్పుడు దాకా ఖర్చు అవుతూనే పెడుతూనే ఉండాలి. చెట్టు పెరిగే కొంది ఏంటంటే కాయ పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఏంటంటే 2 సంవత్సరాలకి చెట్టు మీద ఒక లూజ్ తీసుకోవచ్చు, ఒక బ్యాగ్ తీసుకోవచ్చు, ఒక్క చెట్టుకి ఒక బ్యాగ్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి మేము అంత ఎక్స్పెక్ట్ చేయడం. చిన్న చెట్లే కదా, ఇప్పుడు 100 చెట్లు అంతగా మనం హెవీగా దాని మీద పెడదాల్చుకోలేదు. అందుకు చెట్టు పెరుగుతుంది. ఈ సైజు కాదు కదా, పెద్ద సైజు కొంది పెరుగుతుంది. నాకు తెలిసి 7.5 feet దాకా వస్తుంది. ఇది 8 to 5 కంటే కూడా ఎడల్పు ఎక్కువ వస్తుంది అనమాట. గ్రోత్ హైట్ ఎక్కువ ఉందానికి కోసేదానికి. దానికి కొదవ చెట్లకి ఇంకో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దోటితో కోయాలి. కొదవ ఏదైనా మామూలు నిమ్మ చెట్లు ఇది అది అవసరం లేదు, చేతితో నీట్గా కోసుకోవచ్చు. అది ఒక మనిషి ఒక రోజంతా వచ్చినా ఒక బ్యాగ్ కంటే ఎక్కువ వేయలేడు. మా వాడు ఒకటే కోస్తాడు, 2 బ్యాగులు 3 బ్యాగులు దీంట్లో చేతితో కోసేస్తాడు. హైట్ తక్కువ ఉంటుంది, ముళ్ళు తక్కువ ఉంటుంది. అందువల్ల ఈజీగా కోసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మామూలు వాళ్ళు నిమ్మ చెట్లు కోయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కింద దూరాలి, తీయాలంటే మీరు రామంటారు. ఇక అది కాదు, జామకాయలు అటు కోస్తాము, ఇది అటు సింపుల్గా కోసేయచ్చు. దానివల్ల అంటే లేబర్ కష్టాలు తగ్గుతుంది. సాధారణ నిమ్మ తోటల్లో 3 సంవత్సరాలు పూర్తయిన తరువాత దిగుబడి వస్తే తైవాన్ రకం నిమ్మకు సంబంధించి ఏడాది పూర్తయిన వెంటనే దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణ రకం ఎకరానికి 100 మొక్కలు పెడితే తైవాన్ రకంలో 300 మొక్కలు నాటుకునేందుకు అవకాశముంది. ఫలితంగా చిన్న సన్నకారు రైతు కూడా దిగుబడిని పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని తైవాన్ నిమ్మ నర్సరీలను ఏర్పాటు చేసే రైతులు అంటున్నారు. చాలా మంది రైతులు తైవాన్ వేసి చివరికి కాపుకు వచ్చేటప్పటికి కాయ రౌండ్గా రాకపోవటం, పెద్ద సైజు రావటం, చర్మం మందంగా ఉండటం, లేదా ఓవెల్ షేప్లో రావటం, మార్కెట్లో సేల్ కాకపోవడం వల్ల చాలామంది నిమ్మ చెట్లు ఆ చెట్లు తీసేయడం కూడా జరిగింది. కానీ మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఈరోజు ధైర్యంగా చెప్తున్నారు మార్కెట్లో బాగా మూవ్ అవుతున్నాయి, మంచి రేట్ వస్తున్నాయని. కాబట్టి మేము చేస్తున్నాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం ఒక రైతుతో డీల్ చేస్తున్నాం కాబట్టి ఆ విషయంలో రైతుకు ఎంతో కష్టపడి చేస్తున్నారు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మేము వేసి పెంచి వాటిని రిజల్ట్ చూసిన తర్వాత వాటిని క్లోనింగ్ చేసి ఈరోజు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉంటున్నారు. నెక్స్ట్ తైవాన్ ఎందుకు వేయాలి అనే విషయం వచ్చినప్పుడు
5 ఇయర్స్ కష్టపడి దాన్ని చేసే కన్నా ఇది 1 ఇయర్లోనే ఇన్కమ్ వస్తుంది. ఎక్కువ హై డెన్సిటీలో వేస్తున్నారు. అవి ఎకరాకి 100 వేసి 300, 400 కూడా వేస్తున్నారు. తక్కువ టైంలో వస్తుంది, ఎక్కువ చెట్లు వస్తున్నాయి. తర్వాత కాపు కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది నిమ్మ చరిత్రలో కొంచెం సెన్సేషన్ అనే అనాలి. ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎంకరేజ్ అవుతున్నారు రైతులు, ఎక్కువ మంది వేయాలని వస్తున్నారు. దానికి తగినట్టుగా మేము కూడా మొక్కలు ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటి అనేది ఏంటంటే మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు ఇవి వెయిట్ ఎక్కువ వస్తుంది. మార్కెట్లో ఈరోజు కేజీకి అవి 10 కాయలు వస్తే ఇవి 6-7 కాయలకే కేజీ అవుతుంది. కాబట్టి ఆ రైతుకి అదొక బెనిఫిట్ అవుతుంది. ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంతా మార్కెట్లో కొనేవాడు ఎక్స్పోర్టర్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి వీటికి ఎక్కువ రేట్ ఇచ్చి కూడా కొంటున్నారు. మార్కెట్ బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. ఈరోజు గూడూరు ఇక్కడ లోకల్గా మాకు చూసుకుంటే గూడూరులో బ్రహ్మాండంగా మా ఫార్మర్స్ చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇవి మనవి కొంచెం సైజు వాటితో కంపేర్ చేసుకుంటే పెట్లూరు బాలాజీతో కంపేర్ చేసుకుంటే మన కాయ ఇది తైవాన్ కొంచెం పెద్దదిగానే ఉంటుంది. కొంచెం కాయలు ఎక్కువ కొందుకు సైజు తగ్గుతుంది. ఫస్ట్ ఇయర్లో కొంచెం సైజు వస్తుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చి ఎక్కువగా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువైనప్పుడు కాయ సైజు తగ్గుతుంది. కాబట్టి మార్కెటింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. జ్యూస్ చాలా బాగా వస్తుంది, అన్ని విధాలు బాగుంటుంది. డిసీజ్ కూడా తక్కువ, దీని రెసిస్టెన్స్ ఎక్కువ. కాబట్టి రైతులకు అలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇదండి, ఇది ఒరిజినల్ తైవాన్ మొక్క అండి. చూడండి, ఇది ఒరిజినల్ తైవాన్ మొక్క. ఇందులో ముళ్ళు ఉంటాయి, కానీ మన రెగ్యులర్గా ఉన్న ఆ నిమ్మలాగా ఎక్కువ ముళ్ళు, గజ్జి కంపలాగా అలా ఉండదు. తక్కువ ముళ్ళు ఉంటాయి. ఆకు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ముళ్ళు నిమ్మ తుమ్మ అంటే కంపల్సరీ ముళ్ళు ఉండాలి. కానీ బయట కొన్ని చూస్తే ముళ్ళే ఉండట్లేదు వాళ్ళకి. అలా ముళ్ళు లేకుండా తెచ్చిన తైవాన్ మొక్కలు మోసపోతున్నారు. అవి ఒరిజినల్ కాదు. ఇది ఒరిజినల్ తైవాన్. దీన్ని చూడండి, గ్రోత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ స్టెమ్ చూడంగానే అర్థం గ్రీనిష్గా. మామూలు నిమ్మకాయ దీనికి డిఫరెన్స్. ఇది ఒక 3 మంత్స్కే బుష్ అవుతుంది. 6 మంత్స్ నుంచే పూత పిండి వస్తూ ఉంటుంది. కాబట్టి చెట్టు పెరగాలి. కాబట్టి మనం సజెస్ట్ చేస్తున్నాం, తుంచేయమని చెప్తున్నాం. ఒక 1 ఇయర్ వరకు చెట్టు పెంచుకోగలిగితే 1 ఇయర్ తర్వాత కాపు కాపించుకోవచ్చు. దీంట్లో ఇంకో స్పెషాలిటీ సీజనల్ అంటూ లేకుండా. కొంతమంది నిమ్మ వేసినప్పుడు రేటు ఉన్నప్పుడు కాయ ఉండదు, కాయ ఉన్నప్పుడు రేటు ఉండదు. ఇది అలా కాకుండా ఎంటైర్ త్రూఅవుట్ ఇయర్ ప్రతి 2-3 మంత్స్కి ఒకసారి కనుక మన మెన్యూస్ కనుక ఇస్తూ కనుక పెంచుకుంటూ ఉంటే ఎంటైర్ ఇయర్ ఎప్పుడు చూసినా కాయలు ఉంటాయి. ఎప్పుడు సంవత్సరం అంతా కాస్తూ ఉంటాయి. చిన్న చెట్టు అయినా కూడా ఎప్పుడూ కాయలు ఉంటాయి. పూత ఉంటుంది, పిండి ఉంటుంది, కాయ ఉంటుంది.